ఉదయకాల ప్రార్థన. అత్యున్నతుడా, సర్వోన్నతుడా, సకల సృష్టి కారణభూతుడా, మీకు స్తోత్రాలు నాయనా. మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, నిన్నటి రాత్రి అంతను కూడా మీ కృపా సహాయం దయచేశారు. అందును బట్టి స్తుతులు ప్రభువా, స్తోత్రాలు నాయనా. అయ్యా, మంచి నిద్రతో మమ్మల్ని మా కుటుంబాన్ని భద్రపరిచారు, కాపాడారు. స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాలంలో మరొక శ్రేష్టమైన, నూతనమైన, ప్రశస్తమైన దినములో మమ్మల్ని సజీవులుగా నిలవబెట్టినందుకు కూడా మీకే కోట్లాది కోట్ల వందనాలు, కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తున్నాం ప్రభువా. yes లార్డ్. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనము ద్వారా తండ్రి భక్తుడు అంటున్నట్లుగా, నాయనా, ఈరోజు నీ ప్రార్థనలు ఏకీభవిస్తున్న మాలో ఎవరు కూడా మాకే అంతా తెలుసు, మేము ఏదైనా చేయగలం, మేము ఏదైనా సాధించగలం, మా జ్ఞానమే కరెక్టు, మేము చేస్తున్న తలంపులే మాకు మంచి చేస్తాయి అని ఎవ్వరు కూడా ఆలోచించి పాపము చేయకుండా, అయా సమస్యల్లో పడిపోకుండా, శోధనలో ఏ ఇరుకుల్లో ఇబ్బందుల్లో మేము చిక్కుపడకుండా, అయా మీ పైన ఆధారపడి మీ యందు భయభక్తులు కలిగి అయా జీవించడానికి సహాయం దయచేయండి. మీ పైన ఆధారపడినప్పుడే, మీ పైన భయభక్తులు మీ కలిగి ఉన్నప్పుడే కార్యాలు జరుగుతాయినైనా. మా సొంత ఆలోచనలు మాకు నష్టాన్ని కలిగిస్తాయి, మాకు శోధనలు కలిగిస్తాయి, మాకు ఇబ్బందులు కలిగిస్తాయి తండ్రి. అందును బట్టి తండ్రి, మా సొంత ఆలోచనలు బట్టి ఎవ్వరూ ఈరోజు ముందుకు సాగకుండా మీ యందు భయభక్తులు కలిగి మీరు చెప్పిన ఆలోచన ప్రకారం జీవించే కృప దయచేయండి. ఈ ఉదయకాలాన్నే తండ్రి, ఎంతమంది బిడ్డలైతే విశ్వాసంతో ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు వారందరికీ మీ కృపా సహాయం దయచేయండి తండ్రి. ఏ ఆశతో, ఏ ఆలోచనతో, ఏ తలంపుతో ఈ రోజును వారు నూతనంగా ప్రారంభించారో వాటన్నిటినీ వారి జీవితంలో జరిగించండి. ఏ సమస్య వారిని ఏమి చేయలేదనే దృఢమైన సంకల్పమును, విశ్వాసమును వారికి దయచేయండి. ప్రాముఖ్యంగా ఈ రోజున మీ నామాన్ని మహిమ పరిచే క్రియలు మాత్రమే మా ద్వారా మీరు జరిగించుకొనండి. అయా, మేము ఈ లోకస్తుల వలె, వారి వలె పాపం చేయకుండా, మాట్లాడకుండా, చెడు వైపు మరలకుండా మా సాక్ష్యాన్ని కాపాడుకునే హృదయాన్ని దయచేయండి. వాక్య జ్ఞానం దయచేయండి ప్రభువా. పనులన్నిటిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాము. చేస్తున్నటువంటి ప్రతి విధమైన పనిని కూడా తండ్రి దీవించండి. ఎవ్వరు కూడా వారి వారి పనుల్లో వెనకబడిపోకుండా ప్రతి ఒక్కరు కూడా ముందుండులాగున కృప చూపించండి. అయా, బలము, శక్తి, జ్ఞానము, వివేచన, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యము సమస్తాన్ని కూడా మీరే దయచేయండి. నూతనమైన కార్యాలు, శుభకార్యాలు ఈరోజు జరుపుకుంటున్నారు నాయన. అవన్నీ కూడా తండ్రి ఆశీర్వదింపబడును గాక అని ప్రార్థిస్తున్నాం. ఆగిపోయిన పనులు కూడా మరలా పునరుద్ధరింపబడును గాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎస్ లార్డ్. ప్రయాణాలను దీవించండి. వారి ప్రయాణాల్లో ఏ సమస్యలు రాకుండా, ఏ హాని జరగకుండా, ఏ ప్రమాదము వారి దగ్గరకు రాకుండా భద్రపరచండి ప్రభువా. మీ దేవదూతల కంచెల వారిని కాపాడండి. క్షేమముగా మరలా వారి వారి ప్రాంతాలు చేరబడే దాకా తండ్రి మీ కృప దయచేయండి. అదే విధంగా నాయన, అయా, ఈ రోజున హాస్పిటల్స్కి వెళ్తున్నారు, ఏ రిపోర్ట్స్, ఏ డెలివరీస్ కోసం వెళ్తున్నారో, ఆపరేషన్స్ కోసం వెళ్తున్నారో నాయన, అన్నీ కూడా వారికి అనుకూలముగా ఉండడానికి కృప దయచేయండి ప్రభువా. ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని వెళ్తున్నారు తండ్రి, వారు చదివినవన్నీ కూడా వారికి జ్ఞాపకం ఉండే కృప దయచేయండి. క్వాలిఫై అవ్వడానికి, సెలెక్ట్ అవ్వడానికి, మీ సాక్షులుగా వారు నిలబడడానికి కృప దయచేయండి నాయన ప్రభు. అదే విధంగా సమాధానకరమైన, నెమ్మదికరమైన, ప్రశాంతకరమైన జీవితాలు ప్రతి బిడ్డ కలిగి ఉండే కృప దయచేయండి తండ్రి. అయా, ఈ రోజున ఎవ్వరికి ఏ లోటు ఉండకుండా సమృద్ధిని దయచేయండి. మంచి ఆరోగ్యమును, మంచి ఆర్థిక పరిస్థితిని, మంచి ఆత్మీయ జీవితాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని, ఎవరు కూడా ఆకలి బాధల చేత అలమటించకుండా
కావలసిన భోజనము వారు పొందుకునేలాగున కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నాయన, గృహాలలో ఒంటరిగా ఉంటున్నారు తండ్రి. వృద్ధులు, గృహిణీలు, యవన బిడ్డలు, చిన్న బిడ్డలు, అయ్యా వారందరికీ కూడా మీ కంచె, మీ కాపుదల అనుగ్రహించండి ప్రభువా. తండ్రి, మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారందరినీ దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి, వారికి మీరు తోడై ఉండండి. మేమును తండ్రి ఒక్కరికైనా మీ యొక్క రాజ్య సువార్తను ప్రకటించి మేము కూడా మా వంతులుగా పాలిభాగస్తులయ్యే ధన్యత అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.